అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజు చంద్రాలు ప్రారంభించారు. ఈ ర్యాలీ కామారెడ్డి పట్టణంలోని సిఎస్ఏ చర్చి గ్రౌండ్ నుంచి కళాభారతి వరకు కొనసాగింది. అయితే ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇక విద్యార్థులు చదువు క్రీడలపై ఎక్కువగా మక్కువ చూపాలని తెలిపారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ దినోత్సవంలో కామారెడ్డి జిల్లాలో డ్రగ్ అబ్యూస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ పైన అవగాహన కల్పించడానికి ఒక స్కూల్ పిల్లలతో పాటు ఒక మెగా ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పుడు 1 వీక్ నుంచి అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎస్ఏ కాంపిటీషన్, ఎలిక్యూషన్ వాళ్ళని కూడా ఈరోజు ప్రైజెస్ ఇస్తున్నాము. డ్రగ్ అబ్యూస్ సొసైటీలో ఒక మేనేజ్ ఉంది, చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పిల్లలు ఎక్సర్సైజ్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత మొబైల్ కూడా ఎక్కువ యూజ్ చేయకుండా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయాలి. పిల్లలు హెల్త్ పైన ఫోకస్ చేయాలి. అండ్ డ్రగ్ ఏ పరిస్థితిలో యూజ్ చేయకుండా చూసుకోవాలి. ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కూడా మొత్తం త్రూఅవుట్ స్టేట్లో, ముఖ్యంగా మన జిల్లాలో కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, అన్ని స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి కూడా సుమారు మోర్ దెన్ 2000 మెంబర్స్ విద్యార్థులు మరియు డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదొక సింబాలిక్, ఒక మన ఎట్లయితే మనము స్ట్రాంగ్ విల్ తీసుకున్నామో ఆ విల్ పవర్కి ఒక స్ట్రెంగ్త్, ఒక సింబాల్గా మనము ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. ఇంకా చాలా ఈవెంట్స్ లోపల ఉన్నాయి. సో సిగ్నేచర్